దళితులపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ముఖ్యులను వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేని గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లదాస్ నగర్ ఆమ్లెటు గ్రామానికి చెందినటువంటి ఊబిది అజయ్ అనే వ్యక్తి మానసికంగా స్థితి లేనటువంటి మానసిక వికలాంగుడు. ఆయనే గత 5 రోజుల క్రితం హనుమాన్ దేవాలయానికి పోయి అపవిత్రం చేశాడన్న నెపంతో అతని మీద ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరేగిస్తూ అతని మీద దాడి చేసి కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి అతి క్రూరంగా అతని మీద దాడి చేయడం ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు వారి చర్య ఉంది. బీజేపీ నాయకుల చర్య. ఎక్కడో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద, మైనార్టీ వర్గాల మీద, అణగారిన వర్గాల మీద దాడి చేసిందంటే మేము నమ్ముదాం తప్ప తెలంగాణ రాష్ట్రంలో మరియు చేర్యాల మండలంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. మరియు బీజేపీ మూకలు మరి దళితుల మీద ఇలాంటి దాడులు చేసి ఇలాంటి హత్యాయత్నం చేయడం ఇలాంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వెంటనే ఎవరైతే ఉన్నారో దోషులు ఉన్నారో కేవలం 7గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. సుమారు ఇంకా 30 మంది ఉన్నారు. వారిని వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు వేయాలి. మరి అతని హక్కులకు భంగం కలిగించిండ్రు, రోడ్డు మీద బట్టలిప్పి తింపిండ్రు, అటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని జైల్లో శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ శాఖ ఏం చేస్తుందని సందర్భంగా అడుగుతాను. మిగతా వారిని ఎవరు దాచిపెడుతున్నారని అడుగుతాను. కేంద్ర మంత్రులు బండి సంజయ్ దాచిపెడుతుండా, లేదా మరియు కేంద్ర మరో మంత్రి కిషన్ రెడ్డి దాచిపెడుతుండా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దాచిపెడుతుండా? బీజేపీ నాయకులారా, దళితుల మీద, మైనార్టీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే వారిని కఠినంగా శిక్షించుర్రి. ఈ దళిత వర్గానికి చెందినటువంటి అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆయన మానసిక వికలాంగుడు. ఆయన మీద చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒక దళితుడు గుళ్ళలో పోద్దా? ఒక దళితుడు నిజంగా అపవిత్రత పాలు చేస్తే, నిజంగా దేవాలయంలో పోయి అటువంటి చెడ్డ పని చేస్తే చట్టాలున్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, కఠినంగా శిక్షించాలి. అతన్ని శిక్షించాలి, చట్టాలు చూసుకుంటాయి. కానీ మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని బహిరంగంగా అతన్ని ఊరేగించడం, అవమానపరచడం, హక్కులను భంగం చేయడం, మానసిక వికలాంగుడని చూడకుండా, దళితుడు బేడబుడగ జంగాల కులం అని చూడకుండా ఈరోజు విపరీతంగా అణగారి వర్గాల మీద బీజేపీ దాడులు చేస్తూ ఉంది. మీ దాడులకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖబర్దార్ మతోన్మాద శక్తులారా, వారిని అందరి మీద హత్యాయత్నం కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు ఆయన హక్కులను భంగం కలిగించినటువంటి కేసు నమోదు చేసి జైల్లో పెట్టి వారిని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఈరోజు దళిత సంఘాలుగా, కమ్యూనిస్టు పార్టీలుగా, రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే వారి మీద కఠిన చర్యలు తీసుకోకుంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి దేశవ్యాప్తంగా మీరు బీజేపీ శక్తుల మీద పోరాటం చేయడానికి మేము సందర్భంగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాము.